నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మంచి మాట. ఒంటరితనాన్ని కూడా తోడుగా మలుచుకోగలిగిన వాడు ఎప్పటికీ ఒంటరి కాలేడు. తప్పటడుగులు బాల్యం, తనివి తీరని యవ్వనం, తప్పించుకోలేని వృద్ధాప్యం, ఈ మూడు కలిపితేనే జీవితం. ఈ రోజు నుంచి నూతన పంచాంగం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 9, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 8 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 6 గంటల 18 నిమిషాలకు, చంద్రాస్తమయం సాయంత్రం 7 గంటల 14 నిమిషాలకు. తిథి పాడ్యమి రాత్రి 8 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి విధియ. నక్షత్రం రేవతి ఉదయం 7 గంటల 32 నిమిషాల వరకు, తదుపరి అశ్విని. కరణము కింస్తుగ్నము ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి బాలవ. రాత్రి 8 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. యోగము వైద్యుతి మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి విష్కంభం. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 55 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 12 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల నుండి 1 గంట 50 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 35 నిమిషాల నుండి 9 గంటల 25 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 7 నిమిషాల నుండి 11 గంటల 53 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 32 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 10 గంటల 38 నిమిషాల నుండి 12 గంటల 4 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 42 నిమిషాల వరకు. ఏప్రిల్ 9 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉగాది పండుగ. ఉగాది అంటేనే కొత్త పనులు ప్రారంభించటానికి నాంది పలకాల్సిన రోజు. మరి ఈరోజు ఏ సమయంలో కార్యక్రమాలు ప్రారంభించాలో తెలుసుకుందాం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి రాత్రి 8 గంటల 34 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి విధియ. శుక్లపక్ష పాడ్యమి విధియలు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కానీ ఈరోజు అశ్విని నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. ఈ అమృత సిద్ధి యోగం చాలా అద్భుతమైన యోగం. చాలామంది మంగళవారం ఎటువంటి కార్యక్రమం చేపట్టాలన్నా కొంచెం వెనుగడుగు వేస్తారు. కానీ మంగళవారం అశ్విని నక్షత్రం కలిస్తే అమృత సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది చాలా ముఖ్యమైన అద్భుతమైన యోగం. ఈ సమయంలో ఎటువంటి వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగంలో అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరడం, కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి, ముఖ్యమైన ఏ పని చేయాలన్నా ఈ యోగ సమయంలో చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే కొత్త భవనాలు నిర్మించాలన్నా, ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టాలన్నా తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు. చాలామంది ఈరోజు వ్యాపారాలు ప్రారంభిస్తారు. కాబట్టి ఈరోజు అద్భుతమైన అమృత సిద్ధి యోగం వచ్చింది. ఈ అద్భుతమైన యోగ సమయాలు మంగళవారం ఉదయం 7 గంటల 32 నిమిషాలకు ప్రారంభమై బుధవారం ఉదయం 5 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు
ఉదయం 7 గంటల 32 నిమిషాల వరకు మీనరాశిలోను, తదుపరి మేషరాశిలోను ఉంటారు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఉగాది శుభ సమయం ఉదయం 6 గంటల 50 నిమిషాల నుండి 8 గంటల 20 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు. ఉ అంటే నక్షత్ర గమనం అని అర్థం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజును ఉగాదిని జరుపుకుంటాము. ఉగాది అనే పదం యుగాది నుండి వచ్చింది, అనగా సంవత్సరంలో మొదటి రోజు చైత్రశుద్ధ పాఠ్యమి రోజున జరుగుతోంది. నూతని ఉత్సాహాలకు నాంది మన తెలుగువారి ఉగాది. చైత్రశుద్ధ పాఠ్యమి నాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది రోజును ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చడితో ప్రారంభించాలి. ఇంకా ఉగాది గురించి పూర్తి వివరాలు మన ఛానల్లో ఇంతకు ముందే వీడియోని అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూసేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. గుహునకు భరతునికి తన రాకను తెలియజేయుటకు ఎవరిని ముందుగా పంపెను? హనుమంతుడిని. ఈరోజు ప్రశ్న: ఉగాది పండుగ ముహూర్తం ఎప్పుడు? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఆదాయానికి ఇబ్బందులు లేని విధంగా ప్రణాళిక రూపొందిస్తారు. వృషభ రాశి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో అధికంగా పాలుపంచుకుంటారు. మిథున రాశి. వృత్తులు, వ్యాపారాలలో చేసే ప్రతి ఒక్క అడుగు అభివృద్ధికి తోడవుతుంది. కర్కాటక రాశి. ఏ కార్యక్రమమైనా కష్టపడ్డాక ఫలితం కనిపిస్తుంది. సింహరాశి. ఒక సమాచారం మీ జీవన నయనాన్ని మార్పు చేయవచ్చు. కన్యరాశి. ఆర్థికంగా కొన్ని వెసులుబాట్లు కలిగి ఊరట చెందుతారు. తులారాశి. మీ పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నవారు మనసు మార్చుకుంటారు. వృశ్చిక రాశి. వాహనాలు, భూములు సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు. ధనుస్సు రాశి. ఇంట్లో ఒకరి వివాహమై తుది నిర్ణయం తీసుకుంటారు. మకర రాశి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుంభరాశి. మహిళలకు మనోనిబ్బరం తగ్గి డీలా పడతారు. ముఖ్య సమాచారం రావచ్చు. మీనరాశి. ఆర్థిక వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తూ ఇబ్బందులు లేకుండా గడుపుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.